అమెరికా భారత్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్పై యుఎస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ రెండు దేశాల మధ్య చర్చలకు బ్రేక్ పడిందా? అసలు ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి? గ్లోబల్ టారిఫ్ను 15% ట్రంప్ పెంచడంతో ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అయితే కుదిరింది. అయితే అది చట్టరూపం మాత్రం దాల్చలేదు. వాషింగ్టన్ వేదికగా 3 రోజుల పాటు జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డట్లు సమాచారం. దీనికి కారణం ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పేనని చర్చ జరుగుతోంది. ఈ చర్చలను రీస్కెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇరు దేశాలకు అనుకూలమైన తేదీల్లో చర్చలు నిర్వహించనున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లను అక్కడి సుప్రీంకోర్టు రద్దు చేసింది. టారిఫ్లు చెల్లవంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే 10% ఉన్న గ్లోబల్ టారిఫ్ను 15% పెంచారు. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదిలా ఉంటే అగ్రరాజ్యంతో భారత్ చేసుకున్న ట్రేడ్ డీల్లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అలాగే ట్రంప్ నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత్కు మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్ నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. రోజుకో విధంగా ఏకపక్ష నిర్ణయాలతో ప్రపంచ దేశాలను సందిగ్ధంలో పడేస్తున్నారు. ట్రంప్ వన్ సైడ్ డెసిషన్స్ ఎఫెక్ట్ అమెరికా స్టాక్ పై కూడా పడుతోంది.